ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి ముందుకెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో ఆరంభిద్దామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నా రాజా. మరి సమయంలో ప్రభా నా తండ్రి మీరు నాకు ఇచ్చిన వాక్యం ప్రకారంగా ప్రభా నిజంగా ఆత్మలో మేము ఏ రీతిగా వర్ధిల్లాలో అనే కొన్ని సత్యాలు మేము ధ్యానిస్తుండగా మాకు సహాయం చేయమని, మా ఆత్మను మీలో వర్ధిల్లే చేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికే మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసిన విధంగా మరి దేవుడు మీకు నాకు ఈరోజు మరి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆత్మ వర్ధిల్లిన ప్రకారము మరి యోహాను సువార్త మరి యోహాన్ గారు రాసిన 3వ పత్రిక మరి 2వ వచనంలో అక్కడ రాస్తున్నాడు. మరి యోహాన్ గారు రాస్తున్న మాట ఏంటి తెలుసా అండి? ఇదిగో ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లు. మరి ఆత్మ ఏ విషయంలో ఎట్లా వర్ధిల్లుతుంది? మరి ఆత్మ వర్ధిల్లడం అంటే ఏంటి నాయన అని నేను ఒకరోజు దేవుని అడిగినప్పుడు మరి నాతో మాట్లాడుతున్నాడు. నిజమే, మన ఆత్మ అనేది చాలా శ్రేష్టమైనదని దేవుడు చెప్తున్నాడు. శరీరం అనేది మట్టి నుండి వచ్చినది, మట్టిలో కలిసిపోతుంది. కానీ ఈ ఆత్మ అనేది మరి ఎవరైతే ఇచ్చారో మరి దేవాది దేవుడు మనకిచ్చినాడు. మరి ఆత్మకు మరణం అనేది లేదు. ఆ మరణం పొందలేని ఈ ఆత్మ మరి అయితే మరి నిత్య జీవంలో కన్నా వెళ్తుంది, లేకపోతే నిత్య నరకంలోనికి వెళ్తుంది. ఎప్పుడటండి? మనం మరణించిన తర్వాత. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఇలా ఆలోచించుకుంటూ పోతే, ఇలా ధ్యానించుకుంటూ పోతే ఎన్నో అంశాలు మనం మాట్లాడొచ్చు ఆత్మ విషయం గురించి. ఆత్మలో ఆనందం అంటారు, ఆత్మలో సంతోషం అంటారు, పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటారు. మరి ఆత్మ 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 అని మరి నిజమే క్రైస్తవులు ఎన్నోసార్లు మరి వాటి గురించి మరి ఆత్మ గురించి మనం మాట్లాడుకుంటాము. మరి ఇక్కడ యోహాను గారు అయితే క్లియర్గా రాస్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుము. మరి కొన్నిసార్లు అయితే మరి ఇంగ్లీష్ బైబిల్ అయితే సోల్ అని ఉంది. సోల్ అంటే ప్రాణము. మరి కొన్ని అధ్యాయంలో కొన్ని నిర్వచనాలు చూసినప్పుడు, కొన్ని అధ్యాయంలో నేను ధ్యానించినప్పుడు నాకు అర్థమైందంటే ఆత్మ అంటే నిజమైన ఆ దేవుడు చెప్తున్న ఆత్మ మన ఆత్మనే. ఇక్కడ మనకు దేవుడు ఇచ్చిన ఆత్మ గురించి ఇక్కడ క్లియర్గా యోహాను గారు చెప్తున్నారు. యోహాను గురించి మనం ఒక్కసారి ధ్యానిస్తే ఆయన ఎంత గొప్పవాడు అంటే మరి దేవునికి అత్తుకున్న వ్యక్తి అంట, దేవుని దగ్గరగా ఉన్నాడంట. మరి ఆయన భుజం మీద మరి ఆయన భుజం మీద ఆనుకున్న వ్యక్తి అని చెప్పేసి మరి క్లియర్గా బైబిల్లో రాయబడుతుంది. అంత మాత్రమే కాదు, అందరికంటే దగ్గరగా సమీపంగా ఉన్న వ్యక్తిగాను, మరి తర్వాత పరలోకాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగాను, రాబోయే సంఘటనల గురించి మరి ఇప్పుడు ప్రెజెంట్గా జరుగుతున్న సంఘటనల గురించి రాసిన మరి ఆ వ్యక్తి మరి ఆత్మలో వర్ధిల్లుట గురించి మరి ఎలా నేర్చుకున్నాడో, ఏ రీతిగా నేర్చుకున్నాడో దాన్ని బట్టే కదా ప్రియుడా ఇదిగో నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లని ఒక మరి తన శిష్యుడికి, తన కుమారుడు లాంటి ఇంకొక వ్యక్తికి రాస్తున్నాడండి. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనకి మరి ఆత్మదేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు అనేది మనం చూద్దామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి గలీతులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయంలో నేను చూసినప్పుడు నేను ఈ ప్రశ్నలో అడుగుతున్నాను, దేవా చెప్పు, నేర్పించు, ఎలా వర్ధిల్లా. నేను ప్రార్థన చేసా, మరి ఎక్కువసేపు భాషలో ప్రార్థన చేసా, మరి గంటలు నీ వాక్యం చదివా, మంచి క్రియలు చేసా, నిన్ను సంతోషపెట్టా, మరి ఏ రీతిగా నాయనా అని చెప్పేసి నేను అడుగుతూ, నిజమే నాకు ఆత్మలో వర్ధిల్లట నేను కావాలి, ఎందుకంటే నేను ఆత్మలో వర్ధిల్లినప్పుడే కదా అన్ని విషయంలో నేను వర్ధిల్లుతాను అనే సత్యము నీ వాక్యము చెబుతుంది. కాబట్టి దేవా సహాయం చేయి, నాకు సహాయం చేయని నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాది దేవుడి వాక్యాన్ని చూపించి నన్ను గద్దించాడండి. నిజమే, నన్ను గద్దించి మాట్లాడినాడు, నన్ను సరిచేసి మాట్లాడినాడు. హల్లెలూయా. ఆ వాక్యం ఏంటి అంటే ఇదిగో చూడండి, 3వ అధ్యాయము 3వ వచనం, గలీతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నానండి. మీరెంత అవివేకులైతిరా. హల్లెలూయా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా అంటున్నాడండి. హల్లెలూయా. మొదట ఆత్మానుసారంగా అంట. చూడు, ఆత్మానుసారంగా ఆరంభించిన నువ్వు అంటే నిజమే అండి. నా జీవితంలో జరిగిన సంఘటన మరి నేను ధ్యానించినప్పుడు నన్ను తిడుతున్నాడు, అవివేకులైనావా, నువ్వేంటి విజ్ఞాపన ప్రార్థన చేస్తావా, గంటలు ఉపవాస ప్రార్థన అంటావా, లేకపోతే అది చేసి ఇది చేసి ఆత్మలో వర్ధిల్లాలని అనుకుంటున్నావా బిడ్డ అని చెప్పేసి నన్ను గద్దిస్తూ ఏమన్నారు తెలుసా? ఇదిగో అవివేకమైందా నీ బుర్ర పని చేయట్లేదా? మొదట ఆత్మానుసారంగా నువ్వు మొదలు పెట్టావు కదా, ఆరంభించావు కదా, ఏంటి నాతో సహవాసము, నాతో నిత్య జీవము, మరి నాతో మరి సాన్నిధ్యము అనేది నువ్వు ఎలా మొదలు పెట్టావు? ఆత్మ ద్వారానే కదా. మరి ఇప్పుడు ఏ రీతిగా నువ్వు శరీరం అనుసారంగా ముందుకు సాగాలనుకుంటున్నావు, శరీరానుసారంగా పరిపూర్ణాలుగా అవ్వాలని ఎలా అనుకుంటున్నావు అని చెప్పేసి గద్దించాడండి. నిజమే, ఇక్కడైతే పౌలు భక్తుడు రాస్తున్నాడు గలీతీలకు, కానీ ఇక్కడ దేవాది దేవుడు నన్ను గద్దించాడు. మరి ఈరోజు ఎంతమందిని ఈ రీతిగా మరి గద్దిస్తున్నాడో స్వీకరించండి. ఎందుకంటే ప్రతిసారి ఆయన వాగ్దానాలు ఎత్తిపట్టి ఇదిగో ఈరోజు దేవా నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఏ వాగ్దానం ఇస్తున్నావు, ఏ ఆశీర్వాదం ఇస్తున్నావు, ఏ దీవెన ఇస్తున్నావు, ఏ రకంగా అద్భుతం చేస్తున్నావు, ఏ రకంగా నన్ను చూస్తున్నావు దేవా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నావు తమ్ముడా, ఓ చెల్లి, మరి ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు,
గద్దిస్తున్నాడు. నన్ను గద్దిస్తున్న దేవుడు నిన్ను కూడా గద్దిస్తున్నాడు. ఏంటంటే పిచ్చి పట్టిందా మీకు? ఎలా అనుకుంటున్నారు మీరు ఎలా సాధించాలనుకుంటున్నారు? నిజమే, ఆత్మానుసారంగా మొదలు పెట్టానండి. నిజమే, అది కూడా నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. మరి 9.5 సంవత్సరాల కిందట నేను రక్షణ పొందుకున్న సమయంలో నిజమే యేసయ్య గురించి నాకు తెలియదు, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి నాకు తెలియదు, అసలు భాషలంటే కూడా నాకు తెలియదండి. హల్లెలూయా. మరి ఒక రీతిగా, మరి అద్భుతమైన రీతిగా 4 గోడల మధ్యలో నేను చనిపోతుండగా దేవుడు నన్ను పట్టుకున్న సంగతి అయితే నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను. ఇప్పుడైతే ఆ విషయం గురించి నేను చెప్పను, కానీ నిజమే ఆ సమయంలో నేను ప్రార్థన చేసే అనుభవం నాకు లేదు, సంఘానికి వెళ్ళే అనుభవం నాకు లేదు, అసలు నాకు క్రైస్తత్వం గురించిన ఏమీ తెలియదండి. అవును, కానీ దేవాది దేవుడు నన్ను ముట్టుకొని నన్ను బతికించినప్పుడు నేను దేవుడితో ముందుకు సాగాలని ఆశతో ఆయన ఉంటే నాకు చాలని నిర్ణయం తీసుకొని మరి నేను సంఘానికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత జరిగిన సంఘటన అండి. ఒక నెల లోపలనే, అంటే నేను రక్షణ పొందుకున్న తర్వాత ఒక నెల లోపల ఏం జరుగుతుందంటే తెలియకుండానే నా నోరు వణుకుతుందండి. నా నోట్లో ఏదో భాషలాగా వస్తుంది. అంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు పరిశుద్ధాత్మ భాషలు అంటే ఏంటో మీకు తెలుసు, కానీ అప్పుడు నాకు తెలియదండి. మరి కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాను ఏంటంటే దేవాది దేవుడు నాకు తెలియని విషయాన్ని మరి నా నోటి నుండి ఆ పలుకులు వచ్చేవి, మరి ఏదో వచ్చేది, నాకు నోరు తిరగనట్టు పరిస్థితి. నేను అనుకునేదాన్ని, ఎందుకు నా నోటికి ఏమైంది, ఇలా ఎందుకు ఏమేమో వస్తుంది, ఇదేదో పిచ్చి పిచ్చిగా వస్తుంది, ఏంటి ఏదో మాట రాందాల్లాగా వస్తుంది, ఇదేంటి అని చెప్పేసి నేను ఆలోచన చేసినప్పుడు నాకు అర్థం కాలేదండి. కానీ ఒక నెల తర్వాత, నేను రక్షణ పొందుకున్న తర్వాత ఒక నెల తర్వాత అనుకోకుండా ఒక ప్రార్థనకు వెళ్ళడం, అక్కడ వారందరూ కూడా మరి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. వారందరూ కూడా ఆత్మాభిషేకం కావాలని, ఆత్మలో మరి భాషల వరం కావాలని వాళ్ళు ముందుకెళ్తే నేను కూడా నాకు తెలియకుండా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలియదు, కానీ నాకు మాత్రం ఏదో ప్రార్థన చేయించుకుంటాను అన్నట్టుగా వెళ్ళిపోయిన వెంటనే మరి వారందరూ కూడా చేతులు పెట్టి ప్రార్థన చేసి, అక్కడ ఉన్న వాలంటీర్స్ ఇదిగో ప్రార్థన చేస్తున్నారండి అభిషేకం కోసం, భాషల వరం కోసం వాళ్ళు ప్రార్థన చేస్తుండగా ఒక్కొక్కరు నింపబడుతున్నారు. నాకు అర్థం కాకుండా నేను పడిపోయాను. ఇదేంటి అని చెప్పేసి సడన్గా ఒక ఆమె వచ్చి నన్ను లేపినప్పుడు, అక్క ఏం జరుగుతుంది ఇక్కడ, నేను ఎందుకు పడిపోయానో తనని అడిగినప్పుడు తను ఏం చెప్తుంది తెలుసా అండి? హల్లెలూయా. నువ్వెందుకు వచ్చావో నీకు తెలియదమ్మా, దేవుడు నేను నింపాడు అంటుంది. నేను ఎందుకు వచ్చాను? ప్రార్థన కోసం వచ్చాను అని చూస్తూ పక్కన వాళ్ళందరినీ గమనిస్తున్నానండి. కళ్ళు తెరిచి చూస్తే అక్కడున్న ఒక 10-15 మంది ఏం చేస్తున్నారంటే భాషల్లో మాట్లాడుతున్నారు. నేను అడిగాను, అక్క ఏంటది, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు అక్క చెప్తుంది, అమ్మ నువ్వు దీనికోసమే వచ్చావు, అదేంటి అని అడుగుతున్నావు, ఏంటి అని అడిగింది. నేను వెంటనే అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దేవా ఇది నేను గత 15-20 రోజుల నుండి నా నోటి నుండి వస్తున్న పలుకులే కదా, ఈ పలుకులు వీళ్ళు ప్రార్థన చేయించుకుంటూ వచ్చిందా అని చెప్పేసి ఆ తర్వాత అసలు ఆ భాషల వరం అంటే ఏంటో ఆ సత్యాన్ని నేను గ్రహించానండి. నిజమే, నేనేమంటున్నానంటే నేను అడగలేదు, నేను ఉపవాసం ఉండలేదు, అసలు నేను ఏమీ చెయ్యకపోయినా దేవుడు భాషల వరాన్ని నాకు ఇచ్చినాడండి. హల్లెలూయా. అది కూడా మరి నేను దేవుళ్ళలోకి వచ్చిన మరుక్షణమే నాకు ఆ సంఘటన జరిగింది. మరి వెంటనే ఒక నెల లోపలనే నా పొందుకున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఎంతమంది అయితే నిజమే ఆత్మల వరం, భాషల వరం కోసం ఆశపడుతున్నారో, మరి నా టాపిక్ అయితే అది కాదు, కానీ ఆత్మ వర్ధిల్లట గురించి నేను మాట్లాడుతున్నాను. నిజమే, ఆత్మ వర్ధిల్లాలంటే మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది. మరి ఒక్కొక్కసారి మరి పౌలు గారు కూడా చెప్తున్నారు, భాషల వరం అనేది చాలా ముఖ్యమని చెప్తున్నాడు. భాషల్లో ప్రార్థన చేసిన వాడు, భాషల్లో మాట్లాడేవాడు తను మరి సంరక్షించుకుంటాడు, తను క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాడని చెప్పేసి వాక్యం చెప్తుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. మరి ఈరోజు నా జీవితంలో దేవుడు అద్భుతమైన రీతిగా అలా నన్ను నిలబెట్టిన దేవుడు. ఇప్పుడు మరి ఈ 10 సంవత్సరాలు జరుగుతుండగా నేను ఇప్పుడు ప్రార్థన సరిగా చేయకపోతే, ఇప్పుడు నేను సహవాసంలో లేనప్పుడు, మరి దేవా ఇదిగో నేను అలా ఇలా వెళ్ళిపోతున్నాను, పని చేయలేకపోతున్నాను, నీతో సహవాసంలో గడపలేకపోతున్నాను, రోజు ఒక గంట కూడా నాకు ఇవ్వలేక నీ స్థితిలో ఉన్నానయ్యా, నన్ను క్షమించు, ఇది నా మూర్ఖత్వమో నా లేజినెస్సో, నేను ఇతరుల వాటికి సమయం ఉంది కానీ ఇక్కడ నాకు సమయం లేదు, మరి నా ఆత్మని కోల్పోతున్నానేమో, నా ఆత్మ పరిస్థితి ఏమవుతుందో, నేను ఎక్కడ పడిపోతున్నానో అని చెప్పేసి నేను మొరపెడుతుండగా దేవుడు నాతో మాట్లాడుతున్న మాట అండి. ఇదిగో గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం గురించి నేను మాట్లాడుతున్నాను. నిజమే, నీకేమైపోయింది? నువ్వు ఆత్మలో ఆరంభించిన నువ్వు ఇప్పుడు శరీరానుసారంగా గొప్ప అయిపోదాం అనుకుంటున్నావా, సంపూర్ణురాలు అయిపోదాం అనుకుంటున్నావా? అది కాదని చెప్తున్నాడు దేవుడు. దేవానికి స్తోత్రం కలుగును గాక. మరి అలాగే నేను ధ్యానిస్తూ ముందుకెళ్తున్నప్పుడు మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక వచనంలోకి నడిపించాడండి. హల్లెలూయా. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 1వ అధ్యాయంలో 5వ వచనాన్ని క్లుప్తంగా దేవుడు నాకు ఈ వచనాన్ని దర్శనంలో చూపించి మాట్లాడుతున్నాడు. నిజమే, అక్కడ ఏముందో నాకు తెలియదు, కానీ వెంటనే ఆ వాక్యం చదవమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రోత్సహించినప్పుడు నేను వెంటనే తీసి చదివానండి. మరి 4వ వచనంలో నేను మీకోసం చదువుతున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమైన నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడిన
స్థిరపరచబడినందున, చూడండి 5వ వచనము, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, చూడండి ప్రతి విషయంలోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులండి. చూడండి సమస్త విషయములోను సమస్త జ్ఞానంలోను సమస్త ఉపదేశముల్లోనూ ఐశ్వర్యవంతులు అయిపోయినారటండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కనుక ఏ కృపా వరమునందున లోపము లేక, ఏ కృపావరమునందును కూడా లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను కోరుకుని ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై. హల్లెలూయా. ఈ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడండి. మీరు దేవుడు రాకడ కోసం ఎదురు చూస్తున్న ఈ సమయాల్లో మరి మీరు తప్పిపోతున్నారేమో, పడిపోతున్నారేమో, అయినను మరి నిరీక్షణ కోల్పోకుండా నిలబడినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, నిజమే శారీరకరంగా కాదు కానీ ఆత్మానుసారంగా మీరు దేవుని వైపు చూసినప్పుడు మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నిరపరాధులుగా ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచునండి. హల్లెలూయా. అప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారునికి సహవాసమునకి, హల్లెలూయా, ఇప్పుడు నన్ను సహవాసంలోకి పిలిచింది ఎవరండి? ఆయన పిలుచుకున్నాడు. నేను వెళ్ళలేదు, నాకు తెలియదు, కానీ ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అవునండి, నీ నమ్మకత్వాన్ని బట్టి కాదు, నా నమ్మకత్వాన్ని బట్టి కాదు చెల్లి, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన పిలిచిన సహవాసాన్ని బట్టి, ఆయన కోరుకుంటున్న ఆశను బట్టి ఖచ్చితంగా దేవాది దేవుడు మనల్ని నిందారహితులుగా చేయబోతున్నాడని చెప్తున్నాడండి. ఇదండి ఆత్మలో వర్ధిల్లడం. నిజమే, ఆత్మలో వర్ధిల్లడం అంటే మరి ఈ రకంగా ఆత్మలు అంటే నేను అనేది ఇక్కడ సత్యము తెలుసుకొని మనం ఆత్మలో వర్ధిల్లుతామండి. హల్లెలూయా. సత్యం అండి, నిజమే. సత్యము తెలియని ఎడల మనం ఏమైపోతామంటే అజ్ఞానంలోమైపోతాము. దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నా జనులు పరజనులు కాదు, దేవుని నమ్మని వాళ్ళ గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారంటండి. హల్లెలూయా. ఇదిగో ఎంతోమంది ఇదిగో పడిపోయి లేవలేని స్థితిలో ఉండి పాపము చేసి, ఇదిగో దేవుడు నన్ను విడిచిపెట్టాడు, లేకపోతే నేనే దేవునికి మరి అసహ్యకరమైన జీవితాన్ని జీవించాను, నేను దేవుని వైపు తిరగడానికి నాకు అర్హత లేదని చెప్పేసి వెనకరకు వెళ్ళిపోతావేమో, లేకపోతే ఇంతే అని చెప్పేసి అంతే పడిపోయిన పరిస్థితిలో ఉంటూనే ఇంకా అదే నిరుత్సాహస్థితి, అదే కండెమినేషన్, అదే గిల్టీనెస్తో మరి నీ ఆత్మని ఎక్కడ నాశనం చేసుకుంటున్నావని, ఇదిగో నా ఆత్మ నాశనం అయిపోయింది, ఇంకా లాభం లేదు, ఇంకా నేను ఏం చేసిన దండగే అనుకుంటూ బాధపడుతున్నావేమో. దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శరీర క్రియల బట్టి కాదు, కానీ అవును శరీరాన్ని బట్టి మరి ఒక్కసారి పాపం గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు. నేను అక్కడ ఏమంటున్నా అంటే, నువ్వు చేసే మంచి పనులను బట్టి కానీ దేవాది దేవుడు నీకు ఆత్మ వర్ధిల్లింప చేయడు, కానీ ఆయనలో ఎదుగుట వలన ఆయనతో సహవాసం చేసిన ఎడల మాత్రమే కాదు, ఆయనని నమ్మి విశ్వసించిన ఎడల. అవునండి. అలాగే కంటిన్యూషన్ చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో మరి ఆ 3వ అధ్యాయంలో కంటిన్యూషన్ చూసినప్పుడు విశ్వాసము మూలంగా, హల్లెలూయా, మరి అబ్రహాముని దేవుడు ఏమంటున్నాడని నీతిమంతుడని పిలిచాడటండి. ఆయన విశ్వసించాడు, దేవాది దేవుడు పిలిచాడని ఆయన విశ్వసించాడు. అంత మాత్రమే కాదు, మరి దేవుడు చెప్పిన పిలుపుకు తగిన జీవితం జీవించలేకపోయినను, హల్లెలూయా, అవునండి, జీవించలేకపోయాడు. అబ్రహాము గురించి మనం మాట్లాడతాం. అబ్రహాం విశ్వాసమునకు తండ్రి కదండి. ఆయన ఎన్నిసార్లు పడిపోయాడు ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చదువుతారా? 12వ అధ్యాయం నుండి చదవండి. తర్వాత మరి కనీసం ఒక 5-6 అధ్యాయంలో మీరు చదివినప్పుడు ఆయన ఎన్నిసార్లు పడిపోయాడో, ఎన్నిసార్లు దేవునికి అపనమ్మకంగా జీవించాడో, చివరికి సారమ్మని కాకుండా మరి ఇంకొక అమ్మాయి దగ్గరికి ఎలా వెళ్ళిపోయాడో అదంతా కూడా చూసినప్పుడు మరి ఎక్కడ విశ్వాసం అండి? దేవుని పట్ల విశ్వాసం ఉంటే, దేవుడు చెప్తున్న మాట నిజమైతే మరి ఆయన ఎందుకు నిలబడలేకపోయాడు? హగర్ని పెళ్లి చేసుకోవాలన్నాడు, మరి ఇంకొక కుమారుని కన్నాడు, కానీ దేవుని ప్రణాళిక మరి అతని అన్ఫేత్ఫుల్నెస్ని బట్టి, అతని విశ్వాసాన్ని బట్టి మారలేదు. కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన సవాసాన్ని బట్టి, ఆయన ఇచ్చిన పిలుపుని బట్టి, ఆయన నమ్మకమైన దేవుడు కాబట్టి ఆయన నెరవేర్చాడండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నిజమే, నేను గతంలో ఒకసారి చెప్పాను, గర్వం అనేది నీ మనసులో ఉంటే, నీ జీవితంలో ఉంటే దేవుడు కూడా క్షమించలేడు, దేవుడు కూడా ఇచ్చించలేడు. కానీ పాపం అనేది నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు పాపానికి వెల చెల్లించాడు కాబట్టి ఆ పాపం నుండి నీకు విముక్తి కలుగుతుంది. కానీ నువ్వు చేయవలసిందల్లా ఒకటో యోహాను సువార్త 1వ పత్రిక మరి 1వ వచనములో మనం ధ్యానించినప్పుడు అక్కడ దేవాది దేవుడు నమ్మకమైన దేవుడు, నువ్వు చేసిన పాపములో ఒప్పుకునే ఆయన క్షమించుటకు సమర్థత కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన క్షమించే దేవుడు అండి. హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు
దేవుడు చెప్తున్న మాట. మరి ఇంకొక మాటలోనికి మనం ముందుకు సాగుదామండి. మరి 1వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన మరి 14వ అధ్యాయంలో 4వ వచనంలో క్లియర్గా రాయబడింది కదా, భాషల వరము బట్టి మనము ఎదుగుతాము ఆత్మలో. అవును, చెయ్యండి. మీరు ఆత్మలో పొందుకొని వారైతే, ఆత్మలో మీరు జీవించలేని స్థితిలో ఉంటే దేవుణ్ణి అడగండి, దేవా మరి ఇదిగో మరి ఈ చెల్లికైతే తెలియని పరిస్థితిలోనే ఆమెకు అసలు తెలియకుండానే ఇచ్చావంట, మరి ఇన్ని సంవత్సరాల నుండి ఎన్ని నెలల నుండి ఆశపడుతున్నాము అని అడుగుతున్నాగా ఖచ్చితంగా దేవుడు ఆ భాషల వరంతో మిమ్మల్ని నింపాలని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక వచనంలోనికి వెళ్ళినప్పుడు మరి 1వ తెస్సలోనికీయులకు సంబంధించిన పత్రిక, మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 5వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఇదిగో దేవాది దేవుడే, మిమ్మల్ని పిలిచిన దేవుడే, నమ్మకమైన దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరచునంటండి, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడును అని 5వ వచనము మరి 5వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. ఏంటి తెలుసా అండి? ప్రాణాత్మ దేహములంట. అక్కడ క్లియర్గా రాయబడి ప్రాణము, ఆత్మ, దేహములు అన్నిటినీ మరి దేవుడు మరి పరిశుద్ధపరుస్తానని అక్కడ వాగ్దానం చేస్తున్నాడండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. నిజమే, దేవాది దేవుడు చెప్తున్న మాటలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే, మరి నేనైతే ధ్యానించినప్పుడు ముందుకు సాగుతూ ఉండగా దేవా ఏంటి నాయనా, ఏంటి పరిస్థితి అన్నప్పుడు నేను చెప్పాను కదండి, ఇదిగో కొన్ని సంవత్సరాల క్రితము దేవాది దేవునికి తెలియకుండానే నేను రక్షణలోకి నడిపించబడిన నేను ఇప్పుడు నేను చేసే ప్రార్థన, నేను చేసే ఉపవాస ప్రార్థన, నేను లేచి 3 గంటలు చేసే ప్రార్థన అది అవసరం అండి, కాదని నేను అనట్లేదు. దాని వలన నేను ఆత్మలో ఎదుగుతాను, నేను ఆత్మలో వర్ధిల్లుతాను అనేది మాత్రం మూర్ఖత్వం అని దేవుడు చెప్తున్నాడు. నిజమే, మన ఆత్మ దేవునికి యథార్థంగా ఉందా, మరి లేకపోతే నిజాయితీగా ఉందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నిజాయితీకి మరి యథార్థతకి తేడా ఉందని కూడా నేను గతంలో మీకు చెప్పాను. హల్లెలూయా, మరి వినని వాళ్ళ కోసం ఒకసారి చెప్తున్నానండి. అవును, యథార్థత అంటే మరి మనం తప్పు చేసినప్పుడు కావచ్చు, పడిపోయినప్పుడు కావచ్చు, అవును దేవా ఇదిగో పడిపోయి ఉన్నాను అని చెప్పడమే నిజమైన యథార్థత అండి. నిజంగా ఒప్పుకోవడము, అవును చేశాను అని ఒప్పుకోవడమే యథార్థత. మరి నిజాయితీ లేని పరిస్థితి అంటే ఏంటి తెలుసా అండి? మరి నిజాయితీగా అయితే ఈ లోకంలో ఎవరు బతకలేరు, నిజాయితీగా ఎవరిని ఈ లోకం బతికించలేదు. కాకపోతే పడిపోతాము, నిజాయితీగా మనం బతకలేమండి, కానీ యథార్థంగా మాత్రం బతకగలమండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఆ యథార్థతని దేవుడు నీలో కోరుకుంటున్నాడు. నిజమే, మరి గతంలో చూసినప్పుడు మరి బైబిల్ గ్రంథాన్ని అంతా మనం ధ్యానించినప్పుడు ఎన్నోసార్లు మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది ఆత్మలో వర్ధిల్లిన వారు ఉన్నారు, ఆత్మ ద్వారా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఆత్మాభిషేకం పొందుకున్న వారు ఉన్నారు. ఇదిగో ఆత్మదేవుడు మరి దిగి వచ్చినప్పుడు అగ్నివలే, మరి ఇదిగో నీటి బాప్తిజము ద్వారా మరి అగ్నివలే మరి పావురం రూపంలో వచ్చిన రూపాలు మనకు ఉన్నాయి. కానీ ఇవాటి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారంగా అన్ని విషయంలో నీవు వర్ధిల్లు ప్రియుడా అని చెప్తున్న యోహాను చెప్తున్న మాట ఏంటి అంటే కేవలం ఒకటే అండి, ఆయనతో సహవాసం, ఆయనతో యథార్థత. గంటల ప్రార్థన గురించి నేను మాట్లాడలేదు, కానీ ఆయనతో నీ మనసు ఎలా ఉంది, ఆయనతో నీ సహవాసం ఎలా ఉంది, ఆయనతో నువ్వు ఏ రీతిగా మాట్లాడుతున్నావు, ఆయనతో నీ పలకరింపులు ఏ రీతిగా ఉన్నాయి, ఆయనను ప్రేమిస్తున్నావు, ఆయనను తృణీకరిస్తున్నావు, ఆయనను ద్వేషిస్తున్నావా, ఆయనని కేవలం ఇదిగో అద్భుతాలు చేసే ఒక వ్యక్తిగా నువ్వు చూస్తున్నావా, లేకపోతే ఏమైనానో ఏం కాకపోయినానో మరి యోబు చెప్పినట్టుగా నా సేవకుడు నా రక్షకుడు సజీవుడై ఉన్నాడు, నా దేవుడు నన్ను విడిపించుటకు సమర్థత కలిగిన వాడే ఉన్నాడా అని చెప్పేసి ఒక సత్యంలోకి నేను నడిచినప్పుడు దేవుడు నేను దీవిస్తాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనం నేర్చుకునే కొన్ని చిన్న అంశాలని నేను కేవలం క్లుప్తంగా చెప్తున్నాను. ఏది కూడా నేను లోతుగా నేను వెళ్ళట్లేదు, కానీ కేవలం ఒక ఎంకరేజింగ్గా చెప్తున్నాను. పడిపోయిన పరిస్థితిలో ఉన్న నన్ను లేపిన దేవుడు, ఇదిగో ప్రార్థన జీవితాన్ని కోల్పోయినప్పుడు దేవా ఇదిగో కావాలండి, ఆ ప్రార్థన జీవితం కావాలి. ఎందుకంటే అది మన హృదయాల్ని తెప్పరిలా చేస్తుంది. మనం ఆయనతో గడిపినప్పుడు ఆ సంతోషము, ఆ సమాధానము, అవును మనకిష్టమైన వారితో మనం గడిపినప్పుడు ఏ రీతిగా ఉంటుంది తెలుసా అండి? మన జీవితము చాలా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ కలవాలనిపిస్తుంది. అరే మళ్ళీ ఆ వ్యక్తిని, లేకపోతే ఆ చిన్న పిల్లలతో ఆడినప్పుడు కూడా మరి వాళ్ళతో మళ్ళీ ఎప్పుడు గడుపుతాము, అరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకుందాము అని అట్లా మనసు ఉంటుందండి. మరి అలాంటి సంతోషం చిన్న విషయాలకి మనం పొందుకున్నప్పుడు, మరి దేవాది దేవుడితో మనం గడిపినప్పుడు ఆయన స్వయాన వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, మరి ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచుతున్న దేవుడు కదండి. ఆయన మనకి ఆయన సహాయం చేసే దేవుడు మాత్రమే కాదు, విడిపించి రక్షించే దేవుడు మాత్రమే కాదు, ఆయన మనతో అన్యోన్యంగా ఉండాలని ఆశపడుతున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దానికి సహాయంగానే మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ఉండడానికి ఆత్మదేవుడిని మనకి పరిశుద్ధాత్మని మరి సహవాసంగాను తోడుగాను మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ఉండడానికి మనకు సహవాసాన్ని ఇచ్చాడు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ అండి, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి ముగింపులోనికి నేను వస్తుండగా మరి మీతో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. గతంలో
నేను చేసిన కొన్ని పశ్చాత్తాప కార్యములు అంటే చెయ్యకూడని తప్పులు చేసినప్పుడు నేను అనుకున్నాను అసలు నాకు ఏ అర్హత ఉంది, అసలు ఎందుకు దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఎందుకు నన్ను దేవుడు ఇలా చూస్తున్నాడు, దేవుడు ఎందుకు నన్ను ప్రేమించాడు, దేవుడు ఎందుకు 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 అని అడిగేదాన్ని. దేవా ఎందుకు నాయనా అన్నప్పుడు నిజమే నాకు కూడా అలా చూపించాడు, 2 చేతులు చాచి ఇంత ప్రేమించానంటారు. దేవా అదంతా నాకు అర్థం కావట్లేదు, నీ ప్రేమని ఎలా రుచి చూడాలో నాకు తెలియట్లేదు, కానీ నాకు ఒక్కటి మాత్రం చెప్పండి నాయన, నేను ఒకవేళ దేవా నేను విడిచిపెట్టానో నాకు తెలియదు, కానీ దేవా నన్ను నీ పాదాల దగ్గర నుండి మాత్రం దూరం చేయకు నాయన అని చెప్పేసాను. అదండి నిజమైన ఆత్మ సంకల్పము. నిజమే మన శరీరం బలహీనమే, మన ప్రాణం బలహీనమే, కానీ మన ఆత్మ స్ట్రాంగ్గా ఉండాలటండి. ఆ ఆత్మ ఎలా ఉండాలంటే ఆయనతో అనుసంధానమై ఎప్పుడు ఉండాలంట. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది శరీరానికి మరి ఆత్మకి అసలు పొంతన ఉండదంట. అవి ఎప్పుడు 2 కొట్టుకుంటూనే ఉంటాయంట, అపోజిట్గానే. అంటే ఆత్మ చెప్పినట్టుగా శరీరం వినదు, శరీరం చెప్పినట్టుగా ఆత్మ వినదని క్లియర్గా చెప్పినప్పుడు మరి శరీరానుసరమైన మంచి పనులు, దానాలు, ధర్మాలు, గంటల ప్రార్థన, మరి నువ్వు ఏదో చేసి ఏదో సాధించి ఏదో ఉపవాసాలు ఉండి ఆత్మని ఎలా పొందుకోవాలనుకుంటున్నారండి? అది గొప్ప ఆత్మని, అభిషేకమని ఎలా పొందుకోవాలని అనుకుంటున్నారు? నిజమే దేవాది దేవుడితో గడిపినప్పుడు ఆయన సహవాసంలో నువ్వు గంటలు గడిపినప్పుడు నిజమే ఆయన ముఖం కాంతి నీ దగ్గరికి వస్తుందండి. నేను కాదట్లేదు. ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు మహిమ తర్వాత మహిమ వెంబడి మహిమ అనేది మనము గ్లోరీ ఆఫ్టర్ గ్లోరీ అని చెప్పేసి ఆయన గ్లోరీ మన మీద ప్రకాశింప చేయబడుతుందండి. అది నిజమే, నేను కాదనట్లేదు. కానీ నేను గంటలు ఉపవాసం ఉండి నేను ఛాలెంజింగ్గా నేను ఆయనతో పొందుకుంటాను అనేది మాత్రం అది తప్పుడు ఆలోచన అండి. ఆలోచనను బట్టి దేవుడు చూస్తాడు, కానీ నీ ఉద్దేశాలను బట్టి దేవుడు నేను దీవిస్తాడు, కానీ నీ ఆశలను బట్టి దేవుడు చూస్తాడు. కానీ అంతేకాని దేవాది దేవుడు కేవలం నువ్వు గంటలు చేసావా సరే పో అని ఇచ్చేదానికి ఆయన మనుషుడు కాదండి. ఆయన జీతాన్ని ఇచ్చే యజమానుడు కాదు, కానీ ఆయన పరలోకం నుండి వచ్చిన దేవాది దేవుడు అండి. ఆయనకి సమస్తము తెలుసండి, ఆయనకి తెలియదంటూ ఏది లేదు. ఈ సమయంలో నిజంగా పడిపోయిన పరిస్థితిలో ఉన్న కుమారుడా దేవుడు అడుగుతున్నాడు, నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఆత్మ వర్తిల్లిన ప్రకారంగా నేను ఏ రీతిగా వర్తిల్లాలి అన్ని విషయాల్లో, శారీరకంగాను, మానసికంగాను, మెంటల్గా, ఫిజికల్గా, అంటే రకరకాలుగా. మరి చివరికి మరి వివాహ జీవితంలో కావచ్చు, ఫైనాన్స్, ప్రతి ఏరియాలో, బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని విషయాల్లో వర్ధిల్లని చెప్తున్న దేవాది దేవుడు మాటని ఏ రీతిగా నువ్వు పొందుకుంటావు, ఏ రీతిగా ఆ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడుతుందంటే కేవలం ఒక్కటే అండి, ఆయనతో సహవాసం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో గడపడం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ అంటుంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, గంటలు నేను మోకరించానని చెప్పి మరి అది పరిసెల సద్దకేల గురించి చెప్తున్న అలాంటి గురించి కాదు, కానీ నిజమైన హృదయంతో నువ్వు చేస్తున్న ప్రార్థన, నిజంగా నువ్వు చేస్తున్నప్పుడు నీ ఆత్మ ఆయన చేతిలో ఉంటుందండి. ఆయన అంటాడు కదా, నేను నీలో ఉండి నీ ద్వారా నేను నడుస్తానని చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఆత్మే ఉన్నాడు కాబట్టి ఆత్మదేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తాడండి. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. నిజమే ఆత్మలో వర్ధిల్లుటంటే నాకు ఎన్నో అపోహలు ఉన్నాయి తండ్రి. మా జీవితంలో ఏదో ఉపవాస ప్రార్థన చేస్తే, ఏదో గంటలు మేము ప్రార్థన చేస్తే మేము ఆత్మలో వర్ధిల్లుతామని అనుకుంటూ ప్రభా నా తన శక్తి లేకపోయినా అలాంటి పరిస్థితుల్లో ముందుకు సాగుతూ ప్రభా అది పొందలేని స్థితిలో ఉన్న మాకు సత్యాన్ని బోధించావు. నిజమే తండ్రి, మేము ఆత్మలో ఆరంభించిన మేము ప్రభా నీ ఆత్మ ద్వారా పట్టబడిన మేము నిజమే తండ్రి ఆత్మలో ఇంకనూ ఎదుగుటకు ప్రభా నా తన నీ సహవాసమే మాకు శ్రేయస్కరము, కానీ ఇంకేది కాదని ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు తెలియజేసుకుంటూ నీ ఆత్మలో ఎదుగుటకు కృప చూపించండి. మమ్మల్ని మీలో ఐక్యపరచుకోమని ఈ చివరి దినంలో మేము ఉంచుండగా ప్రభా నిజంగా మమ్మల్ని నూతనీకరించి నిందారహితులుగా మేము జీవించుటకు, అంతం వరకు నీ కృపలో మేము భద్రపరచుటకు కృప చూపించమని వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.